హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో యూఏఎన్ నంబర్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. యూఏఎన్ నంబర్ని మనము యాక్టివేట్ చేసుకున్నట్లయితే పిఎఫ్ అప్లై చేయడం కానీ, పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం కానీ మనము చూసుకోవచ్చు వితౌట్ ఎంప్లాయరు. ముందుగా యూఏఎన్ నంబర్ అనేది మనకు ఎవరిస్తారు, ఎక్కడ లభిస్తుంది అంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత 3 months తర్వాత, ఓకేనా, ఆల్రెడీ 1 month తర్వాతే మీకు జనరేట్ అవుతుంది, కానీ 3 months తర్వాత మీకు అప్డేట్ అవుతుంది పిఎఫ్ పాస్బుక్, పిఎఫ్ బ్యాలెన్స్ అవన్నీ. అప్పుడు మీ స్లిప్ పైన కానీ లేదంటే మీ ఎంప్లాయర్ని అడిగితే కూడా మీ యూఏఎన్ నెంబర్ అనేది ఇస్తాడు. యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకుంటే మనం పిఎఫ్ అప్లై చేయడం కానీ, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేయవచ్చు. ఇప్పుడు యూఏఎన్ నెంబర్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఈ విధంగా మీరు ఎంటర్ చేయండి. పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పూర్తిగా క్రిందికి మనము స్క్రోల్ డౌన్ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ మనకు యూఏఎన్ యాక్టివేషన్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, యాక్టివేట్ యూఏఎన్, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసినట్లయితే చూడండి, తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ముందుగా ఇక్కడ యూఏఎన్ నెంబరు ఎంటర్ చేయమని ఉంటుంది. మీ దగ్గర యూఏఎన్ నెంబర్ ఉండాలి, 12 అంకెల యూఏఎన్ నెంబర్ ఉంటుంది. యూఏఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ ఆధార్ నెంబర్ తప్పకుండా ఎంటర్ చేయాలి. ఓకేనా, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలానే మీ పూర్తి పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, మీ ఫుల్ నేమ్ అన్నమాట. ఆధార్లో ఎలా ఉంటుందో అలా మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్లో ఉండే విధంగా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబరు. ఓకే, మొబైల్ నెంబరు ఎంటర్ చేసి కింద మనకు ఒక క్యాప్చా కోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక కన్సంట్ చెక్ బాక్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు గెట్ ఆథరైజేషన్ పిన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు తర్వాత చూడండి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎలా వస్తుంది, నెక్స్ట్ పేజ్ ఎలా వస్తుంది ఇప్పుడు చూపిస్తాను. నేను అన్ని వివరాలు ఇక్కడ ఎంటర్ చేసి, ఓకేనా, నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఏదైతే మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఈ నెంబర్కి. ఓకే, ఓటీపీ మనము తీసుకొని చూడండి, ఇక్కడ మీకు యూఏఎన్ నెంబర్ కనిపిస్తుంది, ఆధార్ నెంబర్ కనిపిస్తుంది, మీ పూర్తి పేరు కనిపిస్తుంది, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది, మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, పిఎఫ్ రికార్డ్స్లో ఉన్నటువంటి వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనము ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ మనము ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేట్ యూఏఎన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు యూఏఎన్ నెంబరు యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు చూడవచ్చు, యువర్ యూఏఎన్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ది డిఫాల్ట్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. కైండ్లీ చేంజ్ యువర్ డిఫాల్ట్ పాస్వర్డ్ యూజింగ్ ది చేంజ్ పాస్వర్డ్ ఫంక్షన్ అపాన్ సక్సెస్ఫుల్లీ లాగిన్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఓకే, ఆ పాస్వర్డ్ని మనము వెంటనే చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, ఆ పాస్వర్డ్ ఎందుకంటే మనకు ఒక 3-4 hours మాత్రమే పనిచేస్తుంది, తర్వాత మనకు ఆ పాస్వర్డ్ పనిచేయదు. సో ఇప్పుడు మరి ఏ విధంగా, ఇప్పుడు మనం ఏం చేసాము, యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకున్నాం. యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే పాస్వర్డ్ మనము క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా గూగుల్లో సెర్చ్ చేయండి, యూఏఎన్ లాగిన్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మళ్ళీ మనకు మెంబర్ హోమ్ పేజే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పూర్తిగా మీరు ఇలా క్రిందికి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండాలి. వెంటనే ఇప్పుడు ఇక్కడ మీకు యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా ఆప్షను,
ఈ ఆప్షన్లో వెళ్ళి వెంటనే మీరు లాగిన్ అవ్వకూడదు. ఎందుకంటే మీరు వేరే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎవరు మొదటిసారి యూఏఎన్ నెంబర్ మీరు యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఒక పాస్వర్డ్ వస్తుంది, దాంతో మీరు లాగిన్ అవ్వకూడదు. ఓకే, దాని తర్వాత కొంచెము క్రిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే చూడండి, తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏదైతే యూఏఎన్ నెంబర్ ఇప్పుడు యాక్టివేట్ చేసుకున్నాం కదా, అదే యూఏఎన్ నెంబర్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసి కింద మనకు క్యాప్చా కోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే, తర్వాత ప్రాసెస్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసాము, క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసాము. తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనల్ని వేరే పేజ్కి ఇక్కడ తీసుకెళ్తుంది. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ మళ్ళీ మీరు ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫుల్ నేమ్, ఓకేనా, మీ యొక్క ఫుల్ నేమ్ ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, జెండర్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ నేను డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం క్రిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ని మనము ఎంటర్ చేయాలి. ఓకే, ఈ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఆధార్ నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి కన్సర్న్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు వేరే పేజ్కి మళ్ళీ తీసుకెళ్తుంది. అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ అయిన తర్వాత చేయాల్సిన పని. ఇప్పుడు కొత్త పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసిన తర్వాత వెంటనే మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో లాగిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈపీఎఫ్ పాస్బుక్ కానీ ఈపీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ కానీ చూడలేం. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత కనీసం 6 నుంచి 8 అవర్స్ మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ మనకు ఓపెన్ అవ్వదు. మీరు మొదటిసారి కానీ ఎప్పుడైనా ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి రెండోసారి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా కానీ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మినిమము 6 నుంచి 8 గంటలు వెయిట్ చేయాలి. ఓకే, ఇదండి యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకోబోయే పూర్తి ప్రాసెస్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.